మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తన కూతుర్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి జోష్న పెట్టిన కండిషన్ మీద తన మీద సంతకాలు చేయడానికి బయలుదేరుతుంది. అది చూడగానే అక్కడున్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప ఆ డాక్యుమెంట్స్ సైన్ చేయకుండా పిచ్చి గీతలు గీస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న జోష్న మాత్రం ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం బాధపడుతూ ఏడుస్తూ అక్కడున్న డాక్యుమెంట్స్ని అయితే పిచ్చి గీతలు గీసైతే అవి చింపేసి జోష్న మీదకి విసిరేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం దీప నువ్వు ఏం చేస్తున్నావు, నీకైనా అర్థమవుతుందా, నీ కూతురు నేను కాపాడుకోవడం లేడం లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం నేను నా కూతుర్ని కాపాడుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఇలా కాదు కార్తీక్ బాబుని నువ్వు అమ్మడానికి అది వస్తువు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, నువ్వు కొనుక్కోవడానికి నేను అమ్ముకోవడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం దీప చేసిన పనికి చాలా సంతోషిస్తూ ఉంటాడు. అది చూసిన దీప మాత్రం ఏంటి బాబు మీరెప్పుడు వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం నువ్వు చెప్పేసి తన మొహం మీద విసిరి కొట్టావు కదా, అది క్లాప్స్ కొట్టవలసిన అంత అవసరం వచ్చింది, కొడదాం అనుకున్నాను కానీ ఎందుకులే అని ఊరుకున్నాను దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అక్కడున్న దీపాన్ని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం ఇప్పుడు నీ కూతురు ఎలా కాపాడుకుంటావు దీప, నేను పెట్టిన కండిషన్ ఒప్పుకోవటం లేదు కదా, ఇప్పుడు నీ కూతురు ఎలా కాపాడుకుంటావు నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం నా కూతుర్ని నేను కాపాడుకోగలను, ఆ సత్తా నాకు ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న జోష్న ఎలా కాపాడుకుంటావు బావ అని చెప్పేసి అంటూ ఉంటుంది.